సీనియర్ నటి గీతాంజలి గారు తొలితరం హీరోయిన్లలో ఒకరు. ఆమె 13 ఏళ్ల వయసులో సినిమా కెరీర్‌ని ప్రారంభించి హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసింది. ఎక్కువగా కామెడీ చిత్రాల్లో చేసింది. హీరోయిన్‌గా అనేక సినిమాలు చేశాక క్రమంగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. సైడ్ క్యారెక్టర్స్ ఆ తర్వాత అమ్మ, బామ్మ పాత్రలు చేసి మెప్పించింది. గీతాంజలి గారు బోలా మనిషి, ఫన్నీగా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అందరి విషయంలోనూ ఆమె పాజిటివ్‌గా ఉంటుంది. అదే క్వాలిటీ ఆమెను దాదాపు 4-5 దశాబ్దాల పాటు సినిమాల్లో ఉండేలా చేసింది. మనసులో ఏదీ ఉంచుకోదు. ఏదున్నా మొహం మీదే చెబుతుంది. అందులో భాగంగా తాను హీరోయిన్‌గా చేసినప్పుడు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఓపెన్‌గా చెప్పేసింది. కృష్ణంరాజు గారు సెట్లో చేసిన పని చెప్పి షాక్ ఇచ్చింది. అలాగే కామెడీ హీరోలు పద్మనాభం గారు, చలం గారు చేసిన అల్లరి పని కూడా బయటపెట్టింది. ఓ సినిమాలో గీతాంజలి గారు, పద్మనాభం గారు, చలం గారు కలిసి నటించారు. అందులో నీకోసం లాగుతున్నది, నిన్ను చూస్తే ఉంటూ నా మనసు లాగుతున్నదనే పాట ఉంది. హీరోయిన్ని ఆట పట్టించే పాట. ఇద్దరు పద్మనాభం, చలం ఇద్దరూ చెరువువైపు నుంచి తాన్ని లాగి ఆగమాగం చేశారట. అంతేకాదు గీత నాది అంటే నాదే అని పోటీ పడ్డారట. నేను తీసుకెళ్తానంటే నేను తీసుకెళ్తా అంటూ ఫైట్ చేసుకునే వాళ్ళట. ఎక్కడికి ఎత్తుకుపోతారంటే ఎక్కడికైనా దూరంగా ఎత్తుకుపోతామని చెప్పేవారట. సెట్లో గీతాంజలి గారి నాన్న కూడా ఉండేవారట. అయినా ఈ ఇద్దరు ఇలానే అల్లరి చేసేవారని, ఆ సిచ్యువేషన్ చూస్తే లాగిపెట్టి చంప చెల్లుమనిపించేదని, కానీ కొట్టలేదని తెలిపింది. అయితే అవన్నీ ఫన్నీగా ఇన్సిడెంట్స్ అని, అప్పుడు ఇబ్బంది పడ్డా ఇప్పుడు చాలా ఫన్నీగా, మరిచిపోలేని మెమరీస్ గా ఉన్నాయని వెల్లడించింది గీతాంజలి గారు. కాకినాడకు చెందిన గీతాంజలి గారు 1960లో సినిమాల్లోకి వచ్చింది. రాణి రత్నప్రభ చిత్రంతో ఆమె మెరిసింది. ఇందులో డాన్సర్ గా నటించింది. ఆ నెక్స్ట్ ఇయర్ ఎన్టీఆర్ గారు ఆమెని సీతారామ కళ్యాణం చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మురళీకృష్ణ చిత్రంతో బ్రేక్ అందుకుంది గీతాంజలి గారు. ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు అందరూ సీనియర్ హీరోలతోనూ కలిసి నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో ఆమె సినిమాలు చేసింది. దాదాపు 500కు పైగా చిత్రాలు నటించి అలరించింది. ఆమె నటుడు రామకృష్ణ గారిని పెళ్లి చేసుకుంది. 5 ఏళ్ల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే.